ప్రతి ఏటా ఇంటర్నేషనల్ మ్యూజిక్ డేని ఘనంగా నిర్వహిస్తున్నట్లు సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మట్టే శ్రీనివాస్ విద్యుల్లత దంపతుల సహకారంతో సంగీతాంజలి శ్రీ సంగీత మార్గదర్శి సారంగదేవుడు సంగీత నృత్య రూపకాన్ని సత్కళ వాహిని సభ్యులు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ నారాయణరావు దంపతులను సత్కళ వాహిని సభ్యులు సాల్వా కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు కరిపద్మశ్రీ భక్తి గీతమాల సంగీత గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు బాబు, శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, సత్కళ వాహిని అధ్యక్షులు గోపాల నర్సరాజు, కలగా శివరాణి, డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, కుంచిక లక్ష్మి, డాక్టర్ గరికపర్తి నమశివాయ, తురగా సూర్యరావు, భాస్కర్ రామం, సత్కళ వాహిని సభ్యులు, మంజరి సంగీత కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సత్కళ వాహిని టీం వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అసలు అరగంట అయిందని అసలు తెలియట్లేదు. అంటే అందులో అంత ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా గురువు గారు వాయిస్లో సరస్వతిదే ఉన్నారండి. ఎలా అనిపించిందంటే అన్నీ మానేసుకొని నిజంగా ఇక్కడే ఉండిపోయి గురువు గారు పాడుతూ ఉంటే ఆ పాటలన్నీ విని నిజంగా ఫుల్గా రిలీఫ్ అయిపోవాలనిపించింది. సో అంతటి మ్యాజిక్ సంగీతంలో ఉన్నది. ఇంకా చెప్పాలంటే వర్డ్స్ రావట్లేదు. ఈ కార్యక్రమం చూస్తుంటే ఇంత టాలెంట్ మన కాకినాడలో ఇంత సత్కళ వాహిని ఇంత మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి టీంకి ఇంత సహకరించి ప్రోత్సహించాలంటే ఏదో రకంగా కాదండి, మనం సపోర్ట్గా నిలబడడం కూడా ప్రోత్సహించడమే. సో ఇక్కడ ఉన్నంతసేపు కూడా నేను ఇందులో నిమగ్నమైనా కూడా చుట్టుపక్కల చూసినా కూడా అందరూ కూడా అంతే ఇన్వాల్వ్మెంట్తోని సంగీతాన్ని విన్నారు. అలాగే గురువుగారు ఇది ప్రదర్శన కాదండి, ఇది యాక్చువల్గా చెప్పాలంటే మన కల్చర్ని రివీల్ చేసింది. అప్పట్లో సభ్యులు రావడం ఆనాటి ఈనాటి గోతనంపు జరుగుతున్నాయి. మరి ఇటు గత కొన్ని సంవత్సరాల నుంచి వారు మంచి పోస్టులు పద్మశ్రీ గారిని మనం తక్కువగా అంచనా వేశాం. నిజంగా చెప్తానండి, ఇవాళ ఆవిడ ఖ్యాతి కాకినాడ నిర్మలా సీతారామన్ గారి నిలిచిందండి. నేను ఏదో సాధారణంగా అనుకునేవాడిని, పద్మశ్రీ గారు ఏదో మెంబర్ మామూలుగా అనుకున్నాను. ఆవిడకున్న డైనమిక్ ఆవిడ మాట రాజకీయ నేను చూసాను. ఆవిడ అసెంబ్లీలో మాట్లాడాలని కూడా కాకినాడ గురించి మన నియోజకవర్గం గురించి డెవలప్మెంట్స్ గురించి చాలా మంచి ఆశయాలతో పద్మశ్రీ గారు మరి చెబుతున్నారు. ఇంకా రాజ్యాంగాలు కూడా ఇంకా మంచి పోస్టులు చేయాలి, మంత్రులు వాళ్ళు అలాంటి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నేను ఒక కాకినాడ సీతారామన్ గారిని భావిస్తాను. అంత మంచి వ్యక్తి కాబట్టి వారి కార్యక్రమానికి సంగీత కార్యక్రమం రావడం గొప్ప. సంగీత చరిత్రలో 1100వ శతాబ్దం నుంచి ప్రారంభమైన ఈ సంగీత చరిత్ర సారంగదేవుడు అనే ఒక మహానుభావుడికి నివాళి